హాయ్ అండి, హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉగాది అండి. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈరోజు కొత్త సంవత్సరం కదండి. ఉదయాన్నే దేవుడికి దీపం పెట్టుకోవడం, అలాగే అన్ని వెరైటీస్ కూడా స్వీట్స్ అవి పెట్టుకుంటాం కదండి దేవుడికి. ఈరోజు మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడి తెలుసు కదా మీకు అందరికీ. ఉగాది కదండి ఈరోజు. ఉగాది కాబట్టి ఈరోజు నేను ఉగాది పచ్చడి రెడీ చేస్తానండి. మీ ఇంట్లో కూడా ఉగాది పచ్చడి ఉన్నది కదండి. నేను చూడండి ఇలా రెడీ చేశాను ఉగాది పచ్చడి. చూసారు కదా, నాకైతే ఇలాగే వచ్చండి. ఇలాగే రెడీ చేశాను. బాగుంది కదండి, చాలా స్వీట్గా, పుల్ల పుల్లగా, కారం కారంగా బాగా వచ్చిందండి ఉగాది పచ్చడి. కాబట్టి స్వీట్స్ అన్నీ ఈరోజు పాయసం చేశానండి, పరమాన్నం చేశాను, అన్నీ దేవుడి ముందు కూడా పెట్టేశాను. అలాగే టెంపుల్కి వెళ్ళి వచ్చానండి. టెంపుల్కి వెళ్ళి మా పిల్లలు నేను వెళ్ళేసి వచ్చాము. మా హస్బెండ్ ఇప్పుడు వస్తారండి, సింగపూర్ నుంచి వస్తున్నారు. ఆన్ ద వే ఇక్కడ 10 minutesలో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చేసరికి మళ్ళీ వెళ్తాం మళ్ళీ టెంపుల్కి. ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం. మా పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి వచ్చాను. కాబట్టి ఈరోజు చాలా హెవీగా ఉందండి. సమ్మర్ వినాయకుడి టెంపుల్ చాలా రష్గా ఉంది. ఈరోజు కొత్త దినోత్సవం సందర్భంగా అందరూ కూడా అన్ని వెహికల్స్ కూడా తీసుకున్నారు. 2-wheeler, వ్యాన్స్, అలాగే కార్లు అన్నీ. కాబట్టి ఈరోజు మన ఉగాది అనేసరికి తెలుగు వాళ్ళకి ఇంపార్టెంట్ కదండి. తెలుగు వాళ్ళకి మన మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఉగాది అనగానే కొత్త సంవత్సరం లెక్క వస్తుంది. ఈరోజు ఏ పని చేసినా మంచిదని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాగే ఏ వస్తువులైనా ఏమైనా తీసుకోవడం కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు. అలాగే బ్రిటిష్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి January 1st అంటారండి. యాక్చువల్గా చెప్పాలంటే మనకైతే ఇదే అండి ఉగాది. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి మేమైతే బయటకు వెళ్ళి స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ వీక్ డేస్ నుంచి లేదు కదండి. ఈరోజు హ్యాపీగా బయటకు వెళ్ళి పిల్లలతో బయటే డిన్నర్, లంచ్, అలాగే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ బయటే చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి నాకైతే ఇంట్లో ఇంకేం ప్రిపరేషన్ లేదండి. స్వీట్ ఒకటే చేశాను, అలాగే బయట స్వీట్ తెప్పించాను. ఇంట్లో అయితే పాయసము, అలాగే పరమాన్నము చేశానండి. అంతకుమించి నేను ఏమీ ఎక్కువ చేయలేదు. ఎందుకంటే నాకైతే బయటికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వస్తుంది, మనకి ఏం చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. అందుకే హ్యాపీగా బయట స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ 10 minutesలో వస్తామని కాల్ చేశారండి. మేమైతే రెడీగా ఉన్నాము. ఇప్పుడు వెళ్ళేసి వస్తాను నేను ఎర్లీ మార్నింగ్. అలాగే బయట సరేనండి, మళ్ళీ నేను తర్వాత మళ్ళీ మీకు వీడియోలో వస్తాను, వీడియోలో కనిపిస్తాను. సరేనండి, ఓకే, బాయ్. హ్యాపీ